జగన్ జస్ట్ షో ఆఫ్ కోసమే పర్యటనలు చేస్తున్నారా? సీజన్ అయిపోయాక మామిడి రైతుల కోసం పోరాటం చేయడం ఏంటి? జగన్ రాకముందే రోడ్డు మీద మామిడికాయలను ట్రాక్టర్లతో పోయించిందెవరు? తోతాపురి షో పెద్ద ఫ్లాప్ షో అంటున్న టీడీపీ నేతల కామెంట్స్ వెనుక నిజమెంత? బంగారుపాళ్యంకు దండుపాళ్యం బ్యాచ్ ఎందుకు వచ్చిందంటూ సోషల్ మీడియా ఎందుకు షేక్ ఆడింది? జగన్ చేసే ప్రతి పర్యటన పొలిటికల్ స్టంటేనా? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయన్నది సామెత. ఇప్పుడు ఇదే సామెత జగన్ కు వైసీపీకు కరెక్ట్ గా సూట్ అవుతుందనేది కూటమి నేతలనే మాట. చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోతాపురి మామిడితో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు పక్కాగా స్క్రిప్టు రాసుకున్నారు. యాక్షన్ ప్లాన్ కూడా ముందే చేసుకున్నారట. కానీ అది మొత్తం ముందే లీక్ అయిపోయిందనేది టీడీపీ నేతలు చెబుతున్న మాట. జగన్ రాకముందే రోడ్డు మీద మామిడికాయలను పోయాలని పక్కాగా స్కెచ్ రెడీ చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డికి అప్పగించారట. అంతే, డ్రామాను పండించి బాస్ కళ్లలో ఆనందం చూడడానికి సదరు ప్రకాష్ రెడ్డి ట్రాక్టర్తో మామిడికాయలు రోడ్డు మీద పోసి సీన్ క్రియేట్ చేశారు. అలాగే జగన్ రాకముందు కాస్త అలజడి సృష్టించాలనుకున్నారని, కొంతమంది రౌడీలను తీసుకొచ్చి అదే పని చేశారని టీడీపీ అంటోంది. పోలీసుల్ని రప్పారప్పా నరుకుతామని వైసీపీ బ్యాచ్ బెదిరిస్తూ నినాదాలు చేసి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనుకున్నట్టు ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్లో భాగంగా జగన్ ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన అనుమతిని వారు పట్టించుకోలేదు. మార్కెట్ యార్డ్ మొత్తం జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు దూరిపోయారు. జగన్ చుట్టూ తోపులాట జరిగేలా పోలీసులను రానివ్వకుండా పక్కాగా చూసుకున్నారని కూటమి నేతలు అంటున్నారు. ఆ తోపులాటలోని తోతాపురి మామిడికాయల మద్దతు ధర గురించి ఆవేశపడి తమ హయాంలో తిరుగులేని విధంగా ధరలు అందాయని చెప్పుకుని చేయగలిగినన్ని ఆరోపణలు చేసి వెళ్లిపోయారు. ఈ ఈవెంట్ కోసం భూమన కరుణాకర్ దగ్గర నుంచి రోజా వరకు చాలా మంది భారీగా ఖర్చు పెట్టారట. అయితే కూటమి ప్రభుత్వం ఈసారి పిన్ టు పిన్ డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీయించి జాగ్రత్త పడింది. దీంతో వైసీపీ బండారం బయటపడిందని మంత్రి అచ్చెన్నాయుడు వీడియో సాక్ష్యం చూపించి మరీ చెబుతున్నారు. అంటే జగన్ పర్యటన ముందే అనుకున్నంత ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా మాత్రం రాలేదు. అదంతా డ్రామా అని చూసే వాళ్ళందరికీ అర్థమైపోయేలా ఈవెంట్ నిర్వహించారు. జగన్ ఎక్కడికి వెళ్లినా తన కార్యకర్తలపై కేసులు బనాయించేలా చేసి వారిని బలి చేయడానికి ఏమాత్రం వెనుకాడరనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. బంగారుపాళ్యంలోనూ అదే జరిగిందట. 10 రోజులుగా ఈ ఈవెంట్ కోసం భూమన కరుణాకర్ రెడ్డి రిహార్సల్స్ చేశారట. ఎలా రచ్చ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారట. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మార్కెట్లో అమ్ముకోవాల్సిన కాయలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి లారీలతో ట్రాక్టర్లతో తొక్కించి రైతుల పంటకు విలువ లేకుండా చేయడం శాడిజం కాక మరేంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, పనిలో పనిగా ఈ పర్యటనలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై కొంతమందితో దాడి కూడా చేయించారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదంతా పక్కా ప్లాన్ తోని చేసిందే అనడానికి టీడీపీ నేతలు మరికొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. అసలు మ్యాంగో పల్ప్ తయారీ సంస్థలన్నీ వైసీపీ నేతలవే అని, అవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుప్పెట్లో ఉన్నాయని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. వారు కావాలనే రైతుల నుంచి మామిడికాయలను కొననివ్వకుండా సదరు కంపెనీలపై ఒత్తిడి తెచ్చారని, నిజంగా జగన్కు రైతుల మీద అంత ప్రేమే ఉంటే పెద్దిరెడ్డికి చెప్పి గిట్టుబాటు ధర ఇప్పించవచ్చు కదా అంటూ లాజిక్గా వైసీపీని లాక్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి జగన్ బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య ఏదో ఒక రూపంలో తొంగి చూస్తూనే ఉంది. జనం సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాల్సింది అసెంబ్లీలో. అలాంటి ప్లాట్ఫామ్ని వదిలి జగన్ అనవసరంగా షో చేసుకునేందుకే ఇలాంటి పర్యటనలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా జగన్ పర్యటన అంటేనే ఇటు పోలీసులకు అటు వైసీపీ కార్యకర్తలకు ఇన్ఛార్జీలకు తలనొప్పిగా మారింది. మా ఊరు రావద్దు జగనన్న అంటూ కొందరు కార్యకర్తల పోస్టులు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతున్నాయి. మరి జగన్ జనం సమస్యలపై మాట్లాడడానికి అసెంబ్లీకి వెళతారో లేదో వర్షాకాలపు సమావేశాల సమయానికి ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఈ రప్పారప్పా గోల తప్పేలా లేదు.